ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఓటర్ల జాబితాలో అవకతవకలు వెలుగు చూస్తున్నాయి. వెంగళరావు నగర్ డివిజన్ 125 బూత్ నెంబర్ పరిధిలో ఒక్క ఇంట్లో 27 ఓట్లు ఉండడం కలకలం రేపింది. అయితే ఇంట్లో ఒక్క ఓటర్ మాత్రమే నివసిస్తున్నట్లు తెలుస్తోంది. మిగతా వారు ఎవరో కూడా తమకు తెలియదని ఇంటి ఓనర్ చెబుతున్నారు. ఓనర్ భార్య మరణించడంతో ఒక్కరే ఉంటున్నారు. ఓటర్ జాబితాలో ఉన్న ఎవరు కూడా ఇక్కడి వారు కాదని పక్కింటి వారు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది. మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవ్వరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. అది నాకే తెలియదు అసలు ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తున్నాయన. ఇది ఓచోరీ అంటే ఇదేనా అని అడుగుతున్నాయన. ఇదేనా ఓచోరీ అంటే అంటుండు, తెలియదు కదా అట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటున్నాయన. నేను ఒక 25 సంవత్సరాలు అయిందన్న కేబుల్ ఆపరేటర్గా నేను చేయబట్టి కేబుల్ ఆపరేటర్గా చేస్తున్నాను. ఈ నారాయణ అనేటైనా మొన్ననే అంటే ఒక 15 ఇయర్స్ తర్వాత వచ్చాడు, ఇక్కడ కొనుక్కున్నాడు 60 గజాల ప్లేస్ అని. ఈయన బిల్డింగ్ పైన ఇన్ని ఓట్లు వీళ్ళు 26 ఓట్స్ ఆయన తీశారు అంటే ఆయననే పరిశానలో ఉన్నాడు. ఇంకోటి ఆయన అడుగుతున్నాడు అసలు నాకే తెలీదు ఈ ఓట్లు ఎట్లా వచ్చాయి, ఎట్లా చేశారు, అసలు ఏంది అసలు అంటే మేము అడిగాము, మరి మీకు తెలియకుండా ఎట్లా వస్తాయి సార్, మీరేమైనా సపోర్టింగ్ ఉన్నారా అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మాకు తెలియదండి, మా మిస్సెస్ కూడా చనిపోయింది, అందుకే మేము నాకు అంత పట్టించుకోలేదు, కానీ నా ఒక్క ఇంటి మీదనే ఉన్నాయా లేకపోతే అందరి ఇంటి మీద ఉన్నాయండి, అది కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి అతను చెప్పాడండి. అందుకే మేము చెప్తున్నాం సార్. వీళ్ళు ఎవరు లేరండి, ఎవరు కూడా గుర్తుపట్టలేరు, ఎవరు కూడా లేరు. ఈ 26 నంబర్స్లో నేను ఇప్పటివరకు ఒక్కరి ముఖం కూడా చూడలేదు. ఇప్పుడు ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది. మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన ఇల్లు ఎవరెవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అని అడిగి చెప్పింది. ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా మీ దగ్గర. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ జాబితా గందరగోళంపై అధికారులు విచారణ నిర్వహించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం యూసఫ్గూడ డివిజన్ కృష్ణనగర్ బి బ్లాక్ బూత్ నెంబర్ 246 ఓటర్ జాబితాలో గందరగోళం తలెత్తినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎలక్షన్ అధికారులు సంస్కృతి అవెన్యూ అపార్ట్మెంట్కు వచ్చి విచారణ చేపట్టారు. ఓటర్ల జాబితాలో ప్రస్తుతం ఉన్న ఎవరూ అపార్ట్మెంట్లో లేనట్లు అధికారులు నిర్ధారించారు. నూతన నిర్మాణం కావడంతో గతంలో ఎవరైనా నివసించారా అనే కోణంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.